ఘోరంగానే వ్యవహరిస్తున్న విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం. దళిత క్రైస్తవులకి రక్షణ లేకుండా పోయింది. దళిత క్రైస్తవులకి వాళ్ళు కనీసం వాళ్ళకు ఉండబడినటువంటి స్వేచ్ఛను వాళ్ళు పూర్తిగా అనుభవించుకునేటటువంటి ఆ అవకాశం కూడా కల్పించకుండా ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. దానికి ఉదాహరణ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలాన్ని చూసుకుంటే నాకు తెలిసి భారతదేశ చరిత్రలో నాదేంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ 76 సంవత్సరాలు 78 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఎక్కడో ఒక్క చోట పాస్టర్ను చంపిన చరిత్ర ఉంది. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటాల ప్రవీణ్ గారి హత్య జరిగింది. ఆ హత్యకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంతవరకు బయట పెట్టలేకపోయింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు గౌరవప్రదమైన రాజ్యాంగబద్ధమైనటువంటి డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండబడినటువంటి రఘురామకృష్ణరాజు బరి తెగించి అంబేద్కర్ చిత్రపటాలని, అంబేద్కర్ జెండాలని, అంబేద్కర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేసే విధంగా కుట్రలకు తెరదీస్తూ ఈ రోజు ఇక్కడ ఉండబడినటువంటి క్రైస్తవ చర్చిలని నిర్విధంగా దుర్మార్గంగా కూల్చివేస్తున్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఒక్క ఉండిలోనే, అదేవిధంగా పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో ఒక ఉండిలోనే దాదాపు ఇప్పటికి 133 చర్చిలను కూల్చడం జరిగింది. 300 చర్చిలు కూలుస్తామని చెప్పని ఈ రోజు వాళ్ళు నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే ఒక మాటలు చెప్పాలంటే ఈ కూటమి ప్రభుత్వంలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా, ప్రజాస్వామ్యం అమల్లో ఉందా, లేకపోతే మేము ఏ రాజ్యంలో ఉన్నామో కూడా అర్థం కానిటువంటి దౌర్భాగ్య స్థితికి ఈ కూటమి ప్రభుత్వం నెట్టేస్తా ఉంది. కనుక మనువాద కవిగిలి నుంచి అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోవడం కోసం మమ్మల్ని వేరి చిత్తవలు చేయాలని చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి మేము తీర్మానిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే రఘురామకృష్ణరాజు ఉన్నాడో, రఘురామకృష్ణరాజు గారిని నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండి చర్చిలను కూల్చివేస్తూ క్రైస్తవులు అవమానకరంగా మాట్లాడుతూ ఆయన అసభ్యంగా మాట్లాడుతున్న రఘురామకృష్ణరాజుని తక్షణమే డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి